హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో మాకు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎన్ని గంటలకు అయిందని చెప్తానని. సో ఈ వీడియోలో అయితే అది చూసేయచ్చు. సో ఇంకెందుకు లేట్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. అలాగే తిరుపతిలో ఇంకే ప్లేసెస్ దర్శించుకోవడానికి ఉన్నాయి, అక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయాలు కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. దేవుడి దర్శనం అయిన తర్వాత హ్యాపీగా వెళ్ళి పడుకున్నామండి. హ్యాపీగా అంటే దర్శనం చేసుకొని బయటికి వచ్చి మళ్ళీ ఫోన్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి కదా. సో అవి కలెక్ట్ చేసుకొని మేమైతే రూమ్కి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మనం తీసుకెళ్ళిన స్నాక్స్ ఉన్నాయి కదా, అవి తినేసి పడుకున్నామైతే మళ్ళీ సాయంత్రం 7:30 or 8కి లేచాము. స్నాక్స్ తిని పడుకున్నాం కదా, లేవగానే ఒకటే ఆకలండి. ఆకలి అయ్యగానే మనకు తిరుపతిలో గుర్తుకొచ్చేది మాతృశ్రీ వెంగమాంబ సత్రం అండి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మేము ఉన్నన్ని రోజులు అక్కడే ఫుడ్ అయితే తిన్నాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ కూడా టిఫిన్ పెడతారు. లంచ్ తినే వాళ్ళకి లంచ్ ఉంటుంది, మీల్స్ అండి. మార్నింగ్ 7 to 11 వరకు అయితే టిఫిన్స్ ఉంటాయండి. 11:30 to నైట్ వరకు, మనకి నైట్ 10 వరకు అయినా సరే మనకి మీల్స్ అండి, రైస్ పెడుతూ ఉంటారు. అసలు ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. చూశారు కదా వీడియోలో అయితే, రైస్, సాంబారు, రసము, ఒక కర్రీ, ఒక స్వీట్, మజ్జిగ. అసలు ఫుడ్ ఎక్సలెంట్ అండి. ఒక 2 days తిరుపతికి వెళ్ళి రావాలంటే వితౌట్ మనీ హ్యాపీగా వెళ్ళి రావచ్చు. అంటే వితౌట్ మనీ అంటే కొంచెం మనం బడ్జెట్ చూసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు. అక్కడ ఉండే ఫుడ్ అసలు ఎక్సలెంట్. కానీ బయట ఫుడ్ తినలేము, ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అంటే పెట్టాలనుకునే వాళ్ళు పెట్టి తినగలరు. మేము మేబీ రూమ్స్ గురించి వెయిట్ చేసే రోజు మాత్రము తిన్నాము, అది ఒకటే పూట అండి. ఎందుకంటే మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు బయటనే వెయిట్ చేసాం కాబట్టి, ఆఫ్టర్నూన్ ఏమో అక్కడ మనకి సాంబార్ అన్నం ఇస్తారు, అది కూడా బాగుంటుంది, అది తినేసాము. నైట్ రూమ్కి వెళ్ళే ముందు మాత్రం కొంచెం స్నాక్స్ తినేసి వెళ్ళాం. మేమైతే భోంచేసి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నాం టెంపుల్ దగ్గర మళ్ళీ దర్శనం ఏమైనా చేసుకునే అవకాశం ఉంటుందేమో చేసుకుందామని చూసేసరికి చూశారు కదా పబ్లిక్ ఎలా ఉన్నారో. ఆ క్యూ లైన్ చూసి అలాగే అక్కడే కూర్చున్నామండి. చూడండి ఇక్కడ మీకు వీడియోలో ఆ శ్రీవారి మెయిన్ ఎంట్రన్స్ గడప అయితే చూపిస్తున్నాను. చూడండి, గోవింద గోవింద. పబ్లిక్ చూశారా ఎలా ఉన్నారు? ఆ భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడానికైతే ఎన్ని గంటల నుంచి జర్నీ చేశారో తెలియదు కానివ్వండి. ఎంతసేపు ఎంత కష్టపడతామో ఆ స్వామిని చూడగానే ఆ కష్టమంతా మర్చిపోతాం. సో ఇక్కడైతే మాకు దర్శనం కాదు అని తెలిసిపోయింది. సో అందుకనే ప్రసాదం తీసుకొచ్చేసి ఒక లడ్డుని అయితే పంచుకొని తినేస్తున్నాం మేము. ఇక్కడ ఫ్రెష్ లడ్డు అప్పుడప్పుడు తింటే బాగుంటుంది. మళ్ళీ మేము రిటర్న్ అయ్యేసరికి చాలా రోజులు పడుతుంది, అందుకోసం అని అయితే ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నాం. మా పాప చూడండి, ఒకసారి చూడమ్మా అని చెప్తే అలా చూపిస్తుంది. ఎందుకంటే పాప పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు. ఆల్రెడీ మేము కాలినడకన కొండెక్కాము, అక్కడి నుంచి రూమ్ కోసం వెయిటింగ్, రూమ్ గురించి వెయిటింగ్ చేసిన నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ దర్శనంకి వెళ్ళాము. దర్శనంకి వెళ్ళేసరికి అయ్యో మీకు ఇంతకీ నాకు ఎన్ని గంటలకు దర్శనం అయిందో చెప్పలేదు కదా. మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయానండి. మాకైతే మినిమం 16 to 17 hours అయితే దర్శనంకి పట్టిందండి. అదేనండి, రాత్రి 9:30కి క్యూ లైన్కి వెళ్ళామని చెప్పాం కదా. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1:30కి దేవుని దర్శనం అయిందండి. మీలో ఎవరన్నా ధర్మ దర్శనంకి వెళ్ళాలనుకుంటే అక్కడ అనౌన్స్ చేస్తుంటారండి టైమింగ్స్, అవి అయితే వినండి కొంచెం. ఎందుకంటే మాకు ముందే చెప్తున్నారు 24 గంటలు టైం పడుతుంది దర్శనంకి, 24 గంటలు దర్శనంకి టైం పడుతుందని అనౌన్స్ చేస్తున్నారు. మేము ఏదో తొందరనే అయిపోతుందేమో అనుకున్నాము, కానీ అవ్వలేదు. సేఫ్ సైడ్గా నేను కొంచెం స్నాక్స్, పిల్లలకి బ్లాంకెట్ ఒకటి, అలాగే పేస్ట్, బ్రష్, సోప్ తీసుకొని వెళ్ళాను కాబట్టి ఏం కాలేదు. ఫ్రెష్ అయ్యాము. అక్కడ అన్నీ ఉంటాయండి మనకి. వెయిటింగ్ హాల్లో అయితే వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, టెన్షన్ ఏమి ఉండదు. వెయిటింగ్ హాల్ వచ్చేంతవరకే కొంచెం రిస్కీ మనకి. ఈ నెక్స్ట్ డే మార్నింగ్ అండి, చూడండి తిరుమల ఇప్పటి వరకు మీరు నైట్ వ్యూ చూశారు, ఇప్పుడు మార్నింగ్ చూడండి ఎంత బాగుందో కదా. కొండలు ఎంత బాగా కనపడుతున్నాయి, ఆ 3 గోపురాలు చూశారా. సో మనమైతే
పుష్కరిణికి అయితే వెళ్ళలేదు కదా, సో ఈరోజు మార్నింగ్ పుష్కరిణికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి పుష్కరిణి. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో వాటర్, ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేస్తూనే ఉంటారండి. చాలా బాగుంది. పిల్లలైతే కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఇది కోనేరు అయినా పిల్లల్ని అయితే ఒక 1/2 అవర్ వదిలేసాము, ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చి నుంచి టైర్డ్గానే ఉండరు. సో వాళ్ళకి ఇష్టమైంది ఈ వాటర్లో ఎంజాయ్ చేయడం, సో అందుకోసమని కొద్దిసేపు అలా వదిలేసాము. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి, మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడానికి ముందు ఇక్కడ తిరుమలలోనే వెంగమాంబ సత్రం నుంచి బయటకు వచ్చినాక స్ట్రైట్గా వెళ్తే వరాహస్వామి టెంపుల్ వస్తుంది. అదేనండి ఇది. ఈ టెంపుల్లో వరాహస్వామి లక్ష్మీ సమేతంగా ఉంటాడండి. చాలా బాగుంటుంది. ఈయనని దర్శించుకొని వెళ్తే తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా అవుతుందంట. వరాహస్వామి దర్శనం అయిపోయాక మేమైతే ఒక ప్లేస్కి వచ్చామండి, అదే జాపాలి. స్వయంభూగా ఆ ఆంజనేయ స్వామి అవతారానికి ముందు ఇక్కడ వెలిశాడంట. సో వితౌట్ సింధూరంతో స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి క్షేత్రం చాలా పవిత్రమైనది. చాలా బాగుంది టెంపుల్. మిగిలిన చక్రతీర్థం వాటికన్నా ఈ జాపాలి ఒక్కటి చూసి వచ్చినా చాలా అనిపించింది. ఆ జాపాలికి సంబంధించిన కోనేరు అదిగో అక్కడ కనపడుతుంది కదా, అదేనండి టెంపుల్. జాపాలి అయితే ఒక్క వీడియోలో చూపించలేమండి, అందుకే దానికంటూ ఒక స్పెషల్గా వీడియో తీస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ జాపాలి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి.